ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి నిన్న కూటమి ఇచ్చినటువంటి పిలుపునకి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందని మీరు పార్టీ నాయకులు కాబట్టి మిమ్మల్ని ఇలా అడుగుతున్నా, మీకంటే బాగా కనిపించిందా, ఎలా ఉంది? అంటే 100% స్ట్రైక్ రేట్ అని చెప్తారు మాట్లాడితే వాళ్ళు. అవును, కూటమి 100% జనసేనకి 10% ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదు కదా కార్యక్రమం. పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ చేయలే. ఒకటి పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం మరీ బాగుండదులే ఫోటో కన్నా ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా ఏదో ముగ్గులేసినట్టున్నారు వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర. ఇంకెక్కడ జరిగింది? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నందా రామ్నాథ్ గారు అన్నట్టు 100,000 ఫోటోలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు, ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్నారు అనే అంశం ఓకే, ఇది ఓకే నాకు. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఇన్ని కేసులు పెడుతున్నారు, పోలీసులు ఇన్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇంత బెదిరిస్తున్నారు, ఇంతలా అడ్డుకుంటున్నారు, ఇంత చేసినా ఎట్లా అందరూ నాయకులు అంత ధైర్యంగా ఎలా ముందుకు వచ్చారు? ఏం భయపడటం లేదు మీరు? ఈ రోజుని కాదు సార్, రషీద్ అనేటటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కుర్రాడిని హత్య జరిగింది. ఎప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చిన 1 month లో జరిగింది. అవును, కానీ అప్పుడే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తుంటే ఎన్ని గంటలు పట్టింది దారి పొడవునా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది ఓడిపోయి నెల కూడా కావట్లేదు అప్పటికి. కానీ అంటే ఇది హత్య జరిగింది, కిరాతకంగా హత్య చేశారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమన్నా భయపడ్డారా? మీరు అన్నట్టు వేలాది మంది మీద కేసులు పెట్టారు. కానీ నేను అదే సోషల్ మీడియాలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే అదే సోషల్ మీడియాలో నిన్న ట్రెండింగ్ లో 7,80,000 పోస్టులు పెట్టారు. ఏంటి 7,80,000 పోస్టులు? హ్యాష్ ట్యాగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పిలుపునిస్తే 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్ అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కి 7,80,000 పోస్టులు వచ్చినాయి. 7,80,000 పోస్టులు. అదే మీకు వాళ్ళు ప్రజా తీర్పు దినం అని ఒకటి పెట్టారు, 1,20,000 పోస్టులు. 1 year ఫర్ ఎన్డీఏ హిస్టారిక్ విక్టరీ అని పెట్టారు, 19,000 పోస్టులు. మొత్తం కలిపిన అది ఒక 1,20,000, ఇది ఒక 19,000, అంటే 1,39,000. ఇది 164 మంది, 3 రాజకీయ పార్టీలు, మళ్ళీ ఒక 500కి పైగా యూట్యూబ్లు, వందలాది పెయిడ్ ఫేస్బుక్ పేజీలు, ఎన్ని రన్ చేస్తున్నా కూడా వాళ్ళకి చూడండి, వాళ్ళకి వచ్చినాయి 1,39,000 రెండు కలిపితే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇచ్చిన పిలుపుకి 7,80,000. మరి ఇక్కడ అర్థమవుతుంది కదా. మరి మీకు సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినా మహా అయితే జైలుకి వెళ్ళి వస్తాం. జైల్లో కూడా ఫోన్ ఇస్తే అక్కడ కూడా పెడతారు, బట్ అక్కడ అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చినా కానీ మేము మద్దతు తెలుపుతామని ఏ విధంగా పెట్టారో మనం చూసాం. ఇంకొక అంశం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అడుగుతాను. సారెట్ బెంగళూరు ఈరోజు ఏవైనా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, వెన్నుపోటు దిన నిరసనలకు పిలుపునిచ్చి జగన్ డుమ్మా అని రాశారు. అంటే మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే మీరు ఇంత సక్సెస్ చేశామని చెప్తున్నారా? మరి ఎందుకు లేరు సార్? ఇప్పుడు వాళ్ళు అది సక్సెస్ రాయలేదు, ఇప్పుడు జగన్మోహన్ సారెట్ బెంగళూరు అని రాసుకున్నారు. సారెట్ బెంగళూరు అని రాశారు కదా, దాన్ని నేను చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి పిలుపునిచ్చారు 175 నియోజకవర్గాల్లో చేయాలి అని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట ఒక కార్యక్రమం పెడుతున్నాం, నేను దానికి పార్టిసిపేట్ చేస్తాను, మిగిలిన వాళ్ళు అక్కడ చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. రెండోది వాళ్ళు అన్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చాడు కదా, ఆయన అక్కడే ఉన్నాడు కదా మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర, మరి అక్కడ ముగ్గులేసిన దగ్గర వెళ్ళి గొబ్బెమ్మలు పెట్టి లేదా పూలు పెట్టి 2 ఫోటోలు దిగి రావాలి కదా. లేదా రాత్రిపూట చేను టపాకాయలో నేల టపాకాయలో పాంబెల్లో కాల్చి అంటే ఇవన్నీ కదా అలాంటి కాల్చి ఆయన కూడా చెప్పి రావాలి కదా ఏమని. ఇదిగో ఈ ప్రభుత్వానికి మీరు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గులు వేయాలి గొబ్బెమ్మలు పెట్టాలి, సారెట్ బెంగళూరు అన్నారు కదా, సారెట్ మంగళగిరే కదా. పవన్ సారెట్ మంగళగిరి, గొబ్బెమ్మ లేదంటే ముగ్గులు పోటీలు, లేదంటే చేను టపాకాయలు నేల టపాకాయలు వేస్తే పెద్ద బ్యానర్ వేసేవాళ్ళు కదా. సార్ అక్కడికి వెళ్ళాడు, ఈ సార్ ఇక్కడే ఉన్నారని. అసలు ఈ సార్ ఎప్పుడు వచ్చాడు, వారానికి ఎప్పుడు వస్తున్నాడు? నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి 10 సార్లు క్యాబినెట్ మీటింగ్లకి డొమ్మా కొడుతుంటే పరువు పోద్ది కాబట్టి, సో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వచ్చాడు. ఏది ఆ సారు, ఈ సార్ అని రాయాలి కదా. మరి ఇది రాయలేదు, ఈ సార్ గురించి రాయలేదు, బాగా చెప్పారు వాళ్ళ సార్ గురించి. మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సార్ కదా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 రోజులు జూబ్లీ హిల్స్ ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఎందుకు జూబ్లీ హిల్స్ పోతున్నాడు, పవన్ కళ్యాణ్ వారంలో 4 రోజులు ఫామ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నాడు, అప్పుడప్పుడు ఎందుకు విజిట్ చేస్తున్నాడు, అది రాయాలి కదా. జగన్ గారు బెంగళూరు వెళ్ళిన వార్త, ఆయన తాడేపల్లిలో ఉన్న వార్త, జగన్ గారు తెనాలి పోతే ఎందుకు పోయాడు, తాడేపల్లి వెళ్తే తాడేపల్లి ఎందుకు ఉంటున్నాడు, ఏడుండాలి ఇంకా ఏది పోయిన వార్త అంటే అట్లా. అది 1 సంవత్సరం కాలంలో మీరు ఏమి ఏడ్చారనేది మేము అడుగుతున్నాం. ఏమి ఏడవలేదురా బాబు, జనాలందరిని ఏడిపించారు, మీరేమి ఏడవక మీరు ఆనందంగా ఉంటూ జనాలందరినీ చేశారు అని చెప్తే, దీపావళి సంక్రాంతి జరుపుకుంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా సార్ జరుపుకోవాలంటే. వాళ్ళ కార్యకర్తలు కూడా పథకాలు ఇవ్వలేదు కదా.
కొంతమంది నాయకులు అంటే దోచుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సామాన్య కార్యకర్తకు లేదా సామాన్య కార్యకర్త, తెలుగుదేశం సామాన్య కార్యకర్త గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరో 10 మంది బాగుపడి ఉంటారు. మిగిలిన వాళ్ళు 100 మంది ఉంటే 10 మందికే కదా అవకాశం. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళకి అమ్మఒడి వచ్చిందా, ఏమైనా దీపావళి చేసుకోవడానికి ఆసరా ఏమైనా ఇచ్చారా, చేయూత ఏమైనా వచ్చిందా? మందు మాత్రం వచ్చింది 99 రూపాయలకి. అది కావాల్సిన దాని గురించి కూడా చెప్పారు కదా, దానిపైన కూడా అదే ఇప్పుడు రామనాథన్ ఇందా బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఇప్పుడు అడ్రస్ ఏంటంటే పలానా ఎల్లయ్య గారు ఇల్లు ఎక్కడంటే అది బడి పక్కన అనేవాళ్ళు, ఇప్పుడు బడి వైన్స్ పక్కన, లేదా పలానా గుడి వైన్స్ పక్కన, లేదా పలానా పొల్లయ్య బెల్ షాప్ పక్కన, ఇట్లా ఉంది పరిస్థితి సార్ రాష్ట్రంలో. రైట్, మీరు చెప్పండి సార్. ప్రదీప్ గారు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి కూటమి ఇచ్చినటువంటి పిలుపునకి ఎందుకు అంత రెస్పాన్స్ కనపడలేదు? కానీ ఈ ఏదో ఫెయిల్ అయిపోయినట్టుగా ఎవరు పట్టించుకోలేదన్నట్టుగా ఎల్లో మీడియా అయితే రాసింది ఇది వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపుని. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఒక ప్రశ్న అండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతో మంది రిపోర్టర్లు ఉంటారు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పలానా ఎక్కడో వైజాగ్ లోనో తిరుపతిలోనో, ప్రతి చోటికి రాధాకృష్ణ వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాడా, అక్కడ ఉన్న రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తాడండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుద్ది, పవన్ కళ్యాణ్ సినిమా ఒక 1500 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. బయట అక్కడ అభిమానులు వచ్చేసి వాళ్ళు డాన్సులు వేసి డప్పులు కొట్టి ఏదో చేస్తారా? ప్రతి థియేటర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మేకను బలిచ్చి అక్కడ డాన్సులు వేస్తారా? పిలుపునిచ్చేది అధ్యక్షులు వారు పిలుపునిస్తే వారు పిలుపు మేరకు కార్యవర్గం అంతా కూడా పనిచేస్తుందండి. ఏ పార్టీ అయినా కానీ ప్రతి చోటకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరు. అంటే ఇంకా ఒకటండి, అదే ఏబిఎన్ లో వెంకటకృష్ణ అనే రిపోర్టర్ ఉంటాడు, ఆయన చెప్పాడు ఒక్కొక్క చోట 10 మంది వచ్చారండి. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే వద్దు. లేదు, ఆయన రిపోర్టింగ్ చేస్తూ చెప్పిన విషయము ఒక్కొక్క ఊర్లో 10 మంది వచ్చారంటండి ప్రొటెస్ట్ చేయడానికి. 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు విజువల్ వేస్తున్నా? 10 మంది 2 కళ్ళతో చూస్తే అర్థం అవుతుంది. ఆ దృశ్యాలు అట్లా ప్రచారం చేస్తూ ఉండండి, వాళ్ళకి కనబడలేదేమో. కాదండి, ఆయన మీరు కావాలంటే మళ్ళీ మీరు నిన్న ఆ ప్రోగ్రామ్ చూడండి మీకు వీలుంటే. ఆయన మాట ఒక విధంగా ఉంది, కానీ ఆయన ఫేస్ ఇంకొక విధంగా ఉందండి. ఆయన ఫేస్ ఎంతో బేలతనంతో డల్ గా, ఏంది ఇంత రెస్పాన్స్ ఆ తెలుగుదేశం పని అయిపోయిందా అన్నట్లు ఆయన ఉన్నాడు. మనిషి బాగా డల్ ఉన్నాడు, కానీ మాట మాత్రం ఒక 10 మంది వచ్చారు, వినతి పత్రం ఇచ్చారు, ఈ టైప్ లో ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడండి. ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి అతను బయలుదేరాడంటే తెలుస్తుందండి వాళ్ళకు ఎటువంటి సంకేతాలు వెళ్ళాయో అని. అండ్ ఆల్సో మీరు అన్న ప్రశ్నకి ఈశ్వర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ ధైర్యం గాని ఆ భరోసా గాని జగన్మోహన్ రెడ్డి గారండి. మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజా వ్యతిరేక చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొనలేదు 5 ఏళ్లలో. కాబట్టే ఇప్పటికీ కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక్కొక్క ఊర్లో ఒక 100-200 మంది అట్లా వచ్చి నిరసన తెలియజేస్తారు. ఎందుకంటే ఇది అంత పెద్ద అకేషన్ కూడా కాదండి. అంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కాదు, ఒక పిలుపునిచ్చారు మా పార్టీ అధ్యక్షుల వారు. కానీ తండోపతండాలుగా ఇన్ని వేల మంది, లక్షల మంది రోడ్లపైకి వచ్చారు అంటే నేను కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యానండి. అంటే అది ఒకటి, మన నాయకుడిని అన్యాయంగా వాళ్ళు గత 5 ఏళ్లలో అబద్ధాలు చెప్పి ఏదో మన నాయకుడు చేయని వాటిని కూడా చేశారు, అంటే తప్పులు చేశారు అన్నట్లు చూపించారు అని చెప్పేసి వాళ్ళల్లో 10 కసి పెరిగిందండి. రెండవది, వీళ్ళు హామీ ఇచ్చి, అంటే అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమీ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు, లేకపోతే కూటమికి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. ఓకే, అవన్నీ చూసిన తర్వాతనే రాధాకృష్ణ గారికి గాని వెంకటకృష్ణ గారికి గాని వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి రిపోర్టింగ్ అయితే చేయాలండి, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ డిబేట్ అయితే నడపాలి. కాబట్టి 10 మంది వచ్చారని చెప్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏ వీడియోలో చూసినా, ఏ ఫోటోలో చూసినా, ఈవెన్ మేము లండన్ లో ఇక్కడ ఉన్న సపోర్టర్స్ వాళ్ళు కూడా నిరసన తెలియజేసి అక్కడ కూడా 10 మంది కంటే ఎక్కువ ఉన్నారండి. రైట్, ఇండియాలో కాదు.